పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాలలో శిరోభాగ నిలయమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస 4వ సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయం ముందు క్యూ కట్టారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు చేసుకుని దీపాలు వెలిగించుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రంలో శిరోభాగంగా పిలువబడే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాల్గొల్లు కార్తీక మాసం చాలా వైభవపేతంగా ప్రారంభించబడి ఇవాళ 4వ సోమవారం మనం స్వామివారికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామివారు కల్పించారు. తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి భక్తులు బారులు తీరి ఉన్నారు. ఈ 3 సోమవారాల్లో అభిషేకాలు చేసుకోవడానికి అభిషేకానికి కుదరనటువంటి వ్యక్తులందరూ కూడా నోములు చేసుకోవడానికి కుదరనటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ నోములు కానీ అభిషేకానికి పూజలు కానీ చేసుకోవడానికి ఎదరికి వెళ్తూ ఉంటారు. అలాగే ఇవాళ విశేషం ఏమిటయ్యా అని అడిగితే కార్తీక మాసంలో 4వ సోమవారం, కార్తీక మాసం ఆఖరి సోమవారం మీద భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా స్వామివారి దర్శనం కోసం చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలియజేస్తూ ఉంది. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క అర్చకులందరం కూడా స్వామివారి యొక్క దర్శనం భక్తిపూర్వకంగా చేసుకుని వెళ్ళేట్టుగా మేమందరం కూడా అనుగ్రహిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఎవరైతే దీపారాధనాది కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి శివపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. ఈ దీపారాధనలు చేసుకుంటూ భక్తులందరూ కూడా కార్తీక మాసం యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదాన్ని మీరందరూ స్వీకరించి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు. స్వామి కార్తీక మాస నిత్యాన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన ధామమైన క్షీరారామంలో ఈ 30 రోజులు కూడా కార్తీక మాసం నిత్యము ఇక్కడ 11-12 రకాల పదార్థాలతోటి నిత్యము అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎన్ని వేల మందికి వచ్చినా కూడా ఈ అన్నదానాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. ఇదంతా స్వామివారి కటాక్షంతో మన కార్తీక మాసంలో ఏ రకమైన నియమ నిబంధనలు పెద్దలు పెట్టారో వెల్లుల్లి వేయకుండా వంటలు ఇక్కడ చేస్తూ ఉంటాము. అలాగే రుచిగా ఈ పదార్థాలు అమృతంగా ఉన్నాయని ప్రతి వారు కూడా మాకు ఈ భక్తులు ఎవరైతే అన్నప్రసాదం స్వీకరించారో వారు చెప్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది ఒక నెలలో ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. వీరందరికీ కూడా వారు దాతలు ఇక్కడ పాలకులు అంటే క్షీరారామం అంటే దాతలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి దాత కూడా ఒక రోజు ఒక దాత వచ్చి ఈ అన్నప్రసాదానికి వారు విరాళం ఇవ్వడం జరుగుతుంది. వారు ఇచ్చిన విరాళమే కాకుండా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వారు కూడా తమ వంతు సాయం చేయడం వల్ల ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. సరిగా మేము ఆ క్షీరారామలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఓం నమః శివాయ.